దాంతోపాటు మోడీ గారి మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ చూసిన తర్వాత కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపడని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిధులు పంపుతున్న విషయం వాస్తవం. టీఆర్ఎస్ పార్టీ పంపే పైసల ద్వారా మాత్రమే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో పోటీ చేస్తున్నది, ఇది వాస్తవం. గతంలో జేడీఎస్ సపోర్ట్ చేసిన పాపమే, జేడీఎస్ అయిన ఫోన్ ఎత్తలేడు. ఎన్నికల ముందు కేసీఆర్ అనే వ్యక్తి ద్వంద్వ విధానాలు, ఈ విధంగా మోసపూరిత విధానాల్లో అనేక సందర్భాలు స్పష్టమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం చేశాడు. అక్కడ జేడీఎస్ ఫస్ట్ పిలుచుకున్నాడు, జేడీఎస్ పైసలు ఇస్తాడు, లాస్ట్కు జేడీఎస్ కు పెద్ద చేయి ఇచ్చిండు, ఇప్పుడు చేయని పట్టుకున్నాడు. మరి ఇనవేమో మహారాష్ట్ర ప్రజలు, నేను మొన్న చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, కర్ణాటకలో ఎన్నికలతో మహారాష్ట్ర ప్రచారం చేస్తుండే. మహారాష్ట్రలో పోటీ చేసిండు, ఒక్క సీట్ రాలే. కర్ణాటకలో పోటీ చేస్తున్నాడు, ఎందుకు పోటీ చేయలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మొత్తం ఊకదప్పుడు ఉపన్యాసం కర్ణాటకలో బీజేపీ సంగతి చెప్తాం, బీజేపీని గద్దె తీస్తాం, మేము పోటీ చేస్తామని చెప్పి పోయిండు. కనీసం లాపత్తలు కూడా కర్ణాటక ముఖ్యమంత్రి ఇంకా అక్కడ బీజేపీని ఓడగొట్టడానికి అక్రమంగా అడ్డగోలు చంపేసిన పైసలు మొత్తం తీసుకొని పెడుతున్నాడు. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ బజరంగ దళ నిషేధించి విధించడం, ఇక్కడ కర్ణాటక ప్రజలంతా కూడా బజరంగ దళ్ మీద నిషేధం విధించడానికి కారణమైంది. ఇలా పిఎఫ్ఐ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ, అనేక రాష్ట్రాల్లో నిషేధింపబడిన సంస్థ, హిందువుల మీద హత్యాకాండ నిర్వహిస్తున్న సంస్థ, ఈ దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా హత్యాకాండను, దమనకాండను, విధ్వంసాలను సృష్టిస్తున్న పిఎఫ్ఐ లాంటి సంస్థలను మాత్రం బ్యాన్ ఎత్తివేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, హిందూ సమాజం కోసం ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యాంగబద్దంగా పనిచేస్తున్నటువంటి, హిందూ సమాజంలో కూడా చైతన్యం కలిగించినటువంటి, హిందూ సమాజాన్ని సంఘటిత చేసినటువంటి ఒక సంస్థ బజరంగ దళం మీద నిషేధం విధించడానికి కారణం ఏందో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. ఇలా బజరంగ దళం నిషేధం విధిస్తున్న వెంటనే కర్ణాటక రాష్ట్రంలో పూర్తిగా రాజకీయ సమీకరణలు మారిపోయాయి. కర్ణాటక సమాజం అంతా ఒకటేది. రాబోయే రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల పరిస్థితి ఏందని చెప్పి ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా 4% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో నిషేధిస్తామని చెప్పి ఎత్తేస్తామని చెప్పాను. అక్కడ కాంగ్రెస్ పార్టీ ముస్లిం రిజర్వేషన్ అమలు చేస్తామంటున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ ముస్లిం రిజర్వేషన్ ఎత్తేసి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆ వర్గాలకు న్యాయం చేస్తాం, అవసరం అగ్రవర్ణాలు పెరుగు న్యాయం చేస్తుంది భారతీయ జనతా స్పష్టమైన విధానం ప్రకటించింది. మరి కాంగ్రెస్ పార్టీ మత సంతృష్టికర విధానంలో ఒక వర్గం ఓట్ల కోసం ఇలా అనేక విధాలుగా ప్రయత్నిస్తూ వాళ్ళకి హిందూ సమాజాన్ని హేళించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తప్పకుండా కర్ణాటకలో వచ్చేది మోడీ రాజ్యం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో చెప్తలేదు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ స్పష్టం చేస్తారు. కేంద్రంలో వాళ్ళే తిరిగి ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే నిధులు ఎక్కడ తీసుకొస్తారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది? కాబట్టి ఉన్న అభివృద్ధిని ఆపేసే ప్రమాదం ఉంది. కాబట్టి మళ్ళా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు భారతీయ జనతా ప్రభుత్వం వస్తుంది. తెలంగాణ రాష్ట్రం కూడా నిన్న అకాల వర్షాల వల్ల, వడగళ్ల వానల వల్ల నష్టపోయినటువంటి అనేక ప్రాంతాలను గతంలో సందర్శించడం జరిగింది, కూడా తిరగడం జరిగింది. ఇక్కడ ప్రజలు, రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్న విలువలాడుతున్నారు. పూర్తి పంట నష్టం జరిగింది. చేతికి పిడికలు వడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈసారి పెట్టుబడికి ఎక్కువ పురుగు అని, దోమ అని చెప్పి అనేక సందర్భాలు ఇబ్బంది పడుతున్న ఇక పెట్టుబడి ఒక 30,000 రూపాయలు ఒక ఎకరానికి అదనంగా పెట్టుబడి పెట్టే రైతులందరూ కూడా. కానీ ఇక్కడ రైతుల గురించి ఆలోచించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఇక రైతుల గురించి పట్టించుకోకుండా మనం ఢిల్లీ పోయి రాజకీయాలు చేస్తా అంటే రైతాంగం ఏడవాలి. 8 సంవత్సరాలు ఒక్క రైతు కుటుంబానికి ఒక్క పైసా ఇచ్చిన దాఖలు లేవు. మన కేంద్రం ఏమి ఇచ్చింది అంటాడు. ఎన్డీఆర్ఎఫ్ నిధులు కేంద్రం ఇచ్చింది. 8 సంవత్సరాలు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 3,000 కోట్ల రూపాయల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు కుటుంబానికి ఎన్ని నిధులు ఇచ్చాడో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఫసల్ బీమాను అమలు చేయమంటే చేయడు, లేదా అమ్మ పెట్టదు అడుక్కొని అనే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. మరి మొన్న మన జిల్లాకి వచ్చిండు, రామోడికి వచ్చి ఒక్కొక్క ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. ఎంతమందికి ఇచ్చిండు? ఫస్ట్ 2 లక్షల మంది అన్నారు, 2,90,000 మంది, 2,50,000 మంది అన్నాడు. 228 కోట్ల రూపాయలు ఇస్తాను, నిధులు ఇస్తానని చెప్పన్నాడు. మళ్ళా దాన్ని కుదించి 1,00,000 ఎకరాలని చెప్పన్నాడు. 1,00,000 ఎకరాల నుంచి
మళ్ళీ దాన్ని కేవలం 150 కోట్లు మాత్రం రిలీజ్ చేస్తున్నాడు. ఈ 150 కోట్లు పోయింది, 2,50,000 ఎకరాలు పోయింది, ఈ 1,00,000 ఎకరాలు పోయింది, 10,000 రూపాయలు పోయినాయి. ఒక్క ఎకరానికి ఒక్క కుటుంబానికి ఒక్క పైస కూడా ఇవ్వలేదు. అది ఎన్డీఆర్ఎఫ్ నిధులే. కాబట్టి మాటలు తప్ప చేతల్లో ముఖ్యమంత్రి ఏం చేయాలనే విషయం ఇవాళ రైతాంగం గుర్తించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ప్రారంభిస్తే ఇలా 30% మంది రైతులు ఇలా ఇబ్బంది పడేవారు కాదు. కొనుగోలు ప్రారంభించలే, కొబ్బరికాయలు కొట్టి కొన్ని ఆపేశారు, కొనుగోలు కేంద్రాలు ఏర్పడేసి కొనుగోలు ప్రారంభించడం కొన్ని కేంద్రాలున్నాయి. మరి ఇట్లా ఇబ్బంది పడే పరిస్థితి తెలంగాణలో ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజకీయాలు బంద్ చేసి ముందుగా రైతులను ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అనేక ప్రాంతాల్లో రైతులకు భరోసా కల్పించడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేపడతా ఉన్నది. మిడ్ మానేర్ సంబంధించి వాళ్ళ 17 సంవత్సరాల నుంచి ఇది కొట్లాట జరుగుతున్నది. వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రాజెక్టు పూర్తయింది, కనీసం వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. వేములవాడ రాజన్న సాక్షిగా నేను ఇక్కడనే పెళ్లి చేసుకున్నా, నా పిల్లలకి ఇక్కడనే పుట్టెంటికలు చేసిన, పురుడు ఇక్కడనే పోతా, అన్ని కార్యక్రమాలు ఇక్కడనే చేసిన, నేను సెంటిమెంట్ మర్చిపోతానా అని చెప్పి ఆడైపోయాడు. ఈడికి వచ్చని చెప్పి అత్తగారు అంటే తెలుసు కదా మీకు. అత్తగారికి న్యాయం చేయకుండా ఇంకో న్యాయం చేస్తారు. ఇక్కడ వాగిండి, ఇక్కడ మురిగిండి. ఇక్కడ ఇలా వాళ్ళు ఏమంటున్నారు, పిల్లసిన పాపానికి మాకు ఈ గతి పట్టని చెప్పి మిడ్ మానర్ ప్రజలందరూ కూడా భావిస్తారు. అక్కడ రాజన్న దగ్గర ఏం చేసిండు, ఈ పైసలు ఏం సరిపోతాయి, ఆ ఇల్లు ఏం సరిపోతాయి, 5,40,000 రూపాయలు ఇస్తా అని చెప్పన్నా, ఏది డబుల్ బెడ్రూమ్ ఖర్చు అయితే అవి ఇస్తా అని చెప్పన్నాడు. అవి అట్టే పోయినాయి. 18 సంవత్సరాలు దాంట్లో యువత ప్యాకేజ్ ఇస్తున్నాడు, అవి అట్టే పోయినాయి. ఇవాళ నీలోజ్పల్లి నుంచి అగ్రహారం దాకా ఇండస్ట్రియల్ కారిడార్ ఇక్కడనే ఉపాధి కల్పిస్తా, మమ్మల్ని పొలాలు పోయినాయి, ఇల్లు పోయినాయి, అంత మొత్తం అదైపోయింది. వాళ్ళకు ఉద్యోగాలు కాబట్టి వాళ్ళకు ఉపాధి కల్పించడానికి వాళ్ళ కాళ్ళ మీద నిల్చోవడానికి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడిస్తున్నాడు, అదటే పోయింది. కొంతమంది గెజెట్లోకి వెళ్ళి పేరు తొలగించబడ్డా కొన్ని పోయినాయి. వాళ్ళ సమస్య పరిష్కరిస్తున్నాడు, అది పోయింది. కానీ అవన్నీ చూస్తే రంగురంగులు ఇల్లు కడుతున్నాయి, కానీ ముఖ్యమంత్రి ఇస్తాన పైసలు ఇవ్వాలి. బట్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీ నిన్న పోయి వాళ్ళ ఉద్యమానికి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఉద్యమానికి మద్దతు తెలుపుతుంది. వాళ్ళు చేసే ఉద్యమంలో భాగస్వామ్యతం అన్ని రకాల సహకరిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. నాకు అదే పని కదా, వ్యక్తిగూడ ఏముండదు నాకు. రైతులు ఓని ఇలా యువత టీఎస్పీఎస్ విషయంలో ఇలా 30 లక్షల యువతకు అన్యాయం జరుగుతుంది, దాని మీద మాట్లాడాడు. నాణాలతో పడి పిల్లలు చనిపోతున్నారు, దాని గురించి మాట్లాడాడు. ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులు దాని గురించి మాట్లాడాడు. జూనియర్ పంచాయత్ సెక్రటరీ ధర్నా చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడాడు. దేని గురించి మాట్లాడు, తెలంగాణ గురించి మర్చిపోయినాయనే. అందుకే టీఆర్ఎస్ పై బీఆర్ఎస్ అనేది తెలంగాణతో తెగదెంపులు చేసుకున్నాడు. మరి ఇక్కడ చెల్ల రూపాయి గడవ వెళ్తారా? కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోగా ఎఫ్సీఐ కూడా ధాన్యాన్ని కొనట్లేదు, మేమే కొంటున్నామని నా మంత్రి అన్నారు. పోయినసారి ఎవరు కొన్నారు కొనమని చెప్పండి. పోయినసారి ఇదే ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఏం చేసిన రోజులు 8 సంవత్సరాలుగా పండించిన ప్రతి గింజ మేమే కొంటాం, కేంద్రం పెత్తనమేంది అన్నారు. ఆయనకి ఏం చేసారు, నీ పెత్తనం చూపడ్డాక మళ్ళీ ముఖ్యమంత్రి వంగి దండాలు పెట్టచ్చాడు. నాతో కాదు సార్ అని చెప్పాడు. బాయిలర్స్ కొనం సార్, మేము ఇయ్యం సార్ బాయిలర్స్ రాయించేసాడు. ఆయన రాయించేసాడు. మళ్ళీ వచ్చి బాయిలర్స్ కొంటలేదు అని చెప్పాడు. కేంద్రం కొంటలేదు. ఇలా ఎవరు ఇస్తున్నారు? ఇలా రైతులను ఇన్ని రోజులు మభ్యపెట్టి మోసం చేశారు. పండించిన ప్రతి గింజ కొనేది కేంద్రమే. ఈ విషయం ఇన్ని రోజులు నమ్మించారు. రైతులకు వాస్తవ విషయాలు తెలిసింది. ఎస్, ప్రతి పైసా కేంద్రమే. మళ్ళీ చెప్తున్నా, సుతిల్ తాడు పైసలు కేంద్రమే ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నా, గోనె సంచి పైసలు కేంద్రమే ఇస్తుంది, లేబర్ పైసలు కేంద్రమే ఇస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ పైసలు కేంద్రం ఇస్తుంది, గోడౌన్ల కిరాయి కేంద్రమే ఇస్తుంది, వడ్లను బియ్యం ఆడించేందుకు పైసలు కేంద్రమే ఇస్తుంది, అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కేంద్రమే ఇస్తుంది, వీళ్ళు కొనుగోలు చేసేందుకు మధ్యవర్తి వహించేందుకు దాని కమిషన్ కూడా కేంద్రమే ఇస్తుంది. ఇంకేం కావాలి వివరాలు చూపడమని చెప్పారు. వాళ్ళ కొనుగోలు ప్రారంభిస్తే రైతులకు మంచి జరిగితే వాళ్ళు మోడీ గారికి ఓటేస్తారు, బీజేపీని గుర్తిస్తారు, మోడీ గారి శుభాషణ అని చెప్పి భావించి వాళ్ళు రైతులను ఇబ్బంది పెట్టాలి. ఆ నేరాన్ని కేంద్రం మీదకి నెట్టాలి. ఏకైక లక్ష్యం లేదు, ఒకటే కేంద్రం నెట్టి జల్సాలు చేయాలి. రైతులు ఇబ్బంది వాళ్ళకి అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కేంద్ర పాలన చేస్తారు. వాళ్ళ కొనుగోలు ప్రారంభించకపోవడం కారణమైంది.
కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేవు. ముఖ్యమంత్రి ఏమన్నాడు, మీరు ఏం లేదు మన ప్రభుత్వం వచ్చింది, మీరు వడ్లకు మీ పొలాలకే ట్రాక్టర్లు వస్తాయి, మీ ఇంటి దగ్గర వడ్లు కుప్ప తయారు చేయండి, ట్రాక్టర్లు చక్కంచే వేసుకపోతాయి అన్నాడు. ఏమే మన నష్టపోయారు. 8 సంవత్సరాలు ఒక్క పైసా ఇచ్చినా? ఇతర రాష్ట్రాలు బోనస్ ఇస్తున్నాయి, ఒక్క పైసా ఇచ్చారు. ఒక్క కుటుంబానికి ఒక పైసా ఇచ్చినా 8 సంవత్సరాలు? ఎందుకు ఇస్తలేరు? కొను. నేనేమంటున్నా అంటే రైస్ మిల్లర్ పేర్లతో ఆ పేరుతో కాదు, నువ్వు ఫస్ట్ కొను, రైతులు కొను, మోటార్ రైస్ పెట్టుకోను, తర్వాత టెండర్ పెడతావా ఏమిస్తో నీ ఇష్టం. ఫస్ట్ రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరణ చేయి, గోడలో పెట్టుకో. 1600 కోట్లతో సిగరెట్ కంటే అది కూడా ఊడుస్తుంది అట. కూడా ఇలా 500 కోట్లు పెడితే అలా గోడలు వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.